హాయ్ ఫ్రెండ్స్, కూరగాయల కోసం అని చెప్పి పొద్దున్నే రైతు బజార్ వచ్చానండి. అయితే రైతు బజార్లో మాకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకున్నాం. దాంతోపాటుగా ఇక్కడ పాలు కూడా అవసరమేనండి. పాలు కూడా తీసుకొని రమ్మన్నారు, పాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ నాకైతే పని అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్ళి కూరగాయలు ఏమేమి తీసుకున్నాం, వీలైతే వాటి రేట్లు అన్నీ చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఫ్రెండ్స్, కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుంటే ఫోన్ చేశారండి. టిఫిన్ ఇంట్లో ఫిల్ అయిపోయింది, టిఫిన్ తీసుకొని రమ్మన్నారు. ఇక్కడ టిఫిన్ తీసుకున్నానండి, పూరీ తీసుకొని ఇక ఇంటికి బయలుదేరుతున్నాను. ఇదిగోండి, ఇక్కడ రెగ్యులర్గా మేము ఇక్కడే తీసుకుంటాం టిఫిన్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి. ఈ కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చామండి. అవి కూరగాయలన్నీ పొద్దున్న తీసుకొచ్చారు వెళ్ళి, ఇంకా అన్నీ చదువుతున్నాను. దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు మరి నాకు చెప్పలేదు, అందుకే దొండకాయలు అన్నీ తెచ్చా. ఈసారి ఉల్లిపాయలు పెద్దగా వచ్చినాయి, పెద్దపాయ 2-3 సార్లు చిన్న చిన్న పాయలు కొయ్యటాకి 2-3 నెలల నుంచి చిన్నకాయలే. అవును, పెద్దలు కొయ్యటాకి కష్టంగా ఉంటుంది. చిన్నపాయలు కష్టంగా ఉంటుంది. ములక్కాయలు రాలేదా? ములక్కాయలు ఉన్నాయిగా, కట్ చేసి అందులో ఉంటాయి. 2 కాయలు 30 రూపాయలు అంట. రేటు పెరిగిందా బాగా? టమాటాలు తగ్గినాయి, 13 రూపాయలు కేజీ. టమాటాలు బాగున్నాయి కూడా. 2 కేజీలా? టమాటా ఎక్కువ వాడతాము, మనకి టమాటా ప్రతి కూరలో వాడతాను. మనకి టమాటాలు బాగా అలవాటు. 2-3 కాయలు వేస్తేనే నాకు కూర గుజ్జు వచ్చినట్టుగా ఉంటుంది.
అల్లం, క్యాబేజీ, క్యాబేజీ కొన్ని కూరగాయలు ఉన్నాయి. అందుకే ఉన్నాయి ఎందుకులే అన్న. మరీ బాగాలేదు అసలు మునక్కాయ కూడా సన్నగా. అయ్యో ఉన్నాయి. చక్కగా దొండకాయ వేపేసి చక్కగా సాంబార్ కానీ, పప్పుచారు కానీ, టమాటా చారు కానీ పెట్టుకుంటే బాగుంటుంది. బాగున్నాయి బెండకాయలు లేతగా. చిన్న బంగాళదుంపలు అయితే చిన్ని దుంపలు మనం ఉన్న మసాలా వేసి చక్కగా వండుకుంటే బాగుండేది. అంతేగా అయిపోయినాయిగా కూరగాయలు సర్దుతాం. కూరగాయలు సర్దిస్తాను. అయితే తీసేస్తాను. కొంచెం ఎక్కువసేపు కూరగాయలన్నీ
సర్దేసుకున్నానండి. ఉమ్. అంగన్వాడీలో మా పాపకి ఏమేమి ఇచ్చారో అవి చూపిస్తాను. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు ఇవి అదే బాలింతకి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవి. ఇదిగోండి అటుకుల ప్యాకెట్. అటుకుల ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. పప్పు చెక్క. బలానికని ఇస్తారులే, బలానికని ఇస్తారు. ఇవన్నీ పప్పు చెక్క అండి. 2 రాగి పిండి ప్యాకెట్లు. రోజు తాగిద్దండి మా పాప, అది కాసుకొని రాగి జావ తాగుతూ ఉంటుంది రోజు. అటుకులేమో పాలల్లో కానీ లేకపోతే మనం తెచ్చుకొని ఇది పిల్లకి ఇచ్చి ఆ అమ్మాయి కాసుకొని రోజు తాగుతూ ఉంటుంది. కాసి ఇచ్చేస్తాను, చక్కగా తాగిద్ది. ఆ అటుకులు ఎప్పుడైనా పాలల్లో వేసుకొని తింటుంది. ఇవన్నీ ఖర్జూరాలు. 2 ఖర్జూరాలు ఇచ్చారా? ఒక బియ్యం 3 కేజీలే. రైస్ 3 కిలోలా? 3 కిలోలు. అదే రా రైస్ అనుకుంటా, బాగుంటాయి. సన్నగా ఉండదు, బాగా ఉంటుంది. 3 కిలోలు బియ్యం బాగానే ఇస్తున్నారండి. పాల డబ్బాలు, కోడిగుడ్లు కూడా ఇస్తున్నారు. టెట్రా ప్యాక్ మిల్క్ ఇస్తారులే విజయ్. కోడిగుడ్లు కూడా ఇచ్చారండి. అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది కూడా బెల్లం. బెల్లం ఎంత కేజీయా? బెల్లం ఇస్తారు ఒకటి. మనకి 2 నెలలు కలిపి ఇచ్చేసారు. ఒకటి ఇస్తారు. నెలకు ఒక బెల్లం గడ్డను, రాగి పిండి ప్యాకెట్ అవి ఇస్తారు. నూనె ప్యాకెట్ 1/2 కేజీ. మరి ఏం నూనె? పామాయిల్ ఏదో ఒకటి పెట్టు నూనెది. నూనె ప్యాకెట్. ఇదండి కందిపప్పు ప్యాకెట్ కేజీ. ఇవన్నీ ఇస్తారండి మా పాపకి. బాలింది కదా, ఇవన్నీ ఇస్తారు. కోడిగుడ్లు ఇంటితో పాటు కోడిగుడ్లు, పాలు కూడా ఇస్తారు. ఇవన్నీ మా పాపకి ఇస్తే వాడుకుంటుంది. ఇవన్నీ మేము వాడుకుంటాము. అదేంటి ఆమెకే ఏమైనా చేసి పెడతా ఉంటాను. అవి ఈ చిక్కులు అవి ఆపరేషన్ చేస్తుంది కదా, అవి కొంచెం పెట్టను కానీ మిగతా అన్నీ తింటుంది. ఇవన్నీ బాగానే పని చేస్తాయి, బాగానే ఉంటాయి. శుభ్రంగా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. అంతేనా? టీ పెడుతున్నాను. టీ తాగుదాము. నువ్వు తాగుతావు కదా, మన ఇద్దరికి టీ పెడుతున్నాను. అమ్మాయి కూడా తాగుద్ది కదా? తాగిద్దు. నువ్వు ఒక్కసారి తాగట్లేదు కదా, టీ మానేస్తాను. టీ తాగొద్దు అనుకుంటున్నా. మానేద్దాం అంటున్నావు. కింద కట్టేస్తావా? కట్టేసినట్టున్నాను చూడు. అంటే నిండు పండు పైన పెడితే నేను ఎందుకని కింద పెట్టుంచా. ఏమోలే. మరిగిందా కాఫీ? అదే టీ మరుగుతుంది. ఇప్పుడే మరుగుతుంది. టీ బాగా డికాషన్ మరిగిన తర్వాత పాలు పోస్తే టీ మంచి టేస్ట్ వస్తుంది. డికాషన్ మరగకుండా పోయకూడదు, అప్పుడు తెల్లగా ఉంటుంది. మామూలు బాగా మరగాలి, ఆ రసం అంతా దిగాలి. ముందు నీళ్ళు బాగా మరగబెట్టేది, అప్పుడు టీ పొడి వేసేది. ఎవరు? మా అమ్మ. అయిపోయిందా టీ? పోసేస్తాను. పోసి టీ తాగుదాం, తలనొప్పి. అది బల్బ్ బాగు చేశారు కదా కరెంట్ ఇందాక, అది ఏసీ ఆపటం వల్ల మాడిపోయినాము. మాడిపోయిందో లేకపోతే ఏంటో మళ్ళీ చూసి రేపు చెప్దాం. ఒకవేళ మళ్ళీ ఎలగకపోతే. అది వారం రోజుల నుంచి లైట్ ఎలగట్లేదండి వరండాలో. ఇంకా చెప్తే వాళ్ళు వచ్చారు చేశారు కానీ అది ఎలగట్లేదు. మళ్ళీ చాలా స్విచ్లు పాడైనాయండి, అవన్నీ బాగు చేశారు. ఈ ప్లగ్లు సాకెట్స్ అంటారు కదా, అవి కూడా బాగు చేశారు.
ఇందాక వచ్చి బాగు చేశారు, మరి ఎలగలేదు, మళ్ళీ చూద్దాం. ఇందాక వాళ్ళు ఉన్నప్పుడు చూసుకోమన్నారు, చూసా ఎలిగింది. ఇప్పుడు వేస్తుంటే ఎలగట్లేదు ఏంటో మరి. టీ తాగి అప్పుడు పెట్టి చూద్దాంలే. టీ తాగి అది పెట్టి చూసాం అనుకో, పెరుగుతుంది లేదు చూసి దాన్ని బట్టి మళ్ళీ చెప్పచ్చు. నాకు కూడా టీ ఆయన అన్నాడు అది బాక్స్ మొత్తం మార్చాలి అన్నాడు. చలికి టీ తాగకపోతే తలనొప్పిగా ఉంటుంది. నిద్ర పోయి లేస్తాం కదా, కాస్త టీ తాగాలి. మధ్యాహ్నం చేసుకున్న ముద్ద తిన్నాక కాసేపు ఒక అరగంట గంట పడుకుంటాం కదండి, మేడంతా చలికి నేను మేడంతా పట్టేసినట్టు ఉంటుంది. టీ తాగకపోతే మాత్రం ఇదిలాగా ఉంటుంది, ఏ పని చేయబుద్ది కాదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.